హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. మైసూర్ బోండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా 2 కప్పుల పెరుగు తీసుకుని గిన్నెలో వేసుకుని బాగా బీట్ చేయండి. ఆ తర్వాత కొంచెం వంట సోడా వేయండి, మళ్ళీ బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల అందులో రియాక్షన్ జరిగి మైసూర్ బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం చిటికెడు ఆయిల్, ఇది ఒక టిప్ మీకు. చిటికెడు ఆయిల్ వేసి మళ్ళీ బీట్ చేయండి. ఆ తర్వాత 1/2 kg మైదా పిండి తీసుకుని బాగా బజ్జీలకి ఏ విధంగా అయితే పిండి అయితే కొడతామో ఆ విధంగా మంచిగా కలుపుకోండి. చాలా బాగా కలపాలి మీరు. ఇక్కడ పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మైసూర్ బజ్జీలు. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేయండి. నీళ్లు మరిగించి వేడి నీళ్ళు వేయాలి. మీరు జంతికల పిండికి ఎలా కలుపుతారు అలా ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు కూడా వేసి ఇలా టప్ప కలుపుతూ ఉండాలి. ఇలా కలిపినట్లయితే బోండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లోపల ఉడకకుండా ఉంటాయి కొంతమందికి. నేను చూపించిన విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బాగా కలిపి చూడండి, టెక్స్చర్ చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా బాగా కలుపుకొని వేయకండి. దీనికి పల్లీ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా చట్నీ కానీ చట్నీ అల్లం ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయలో పెరుగు మిక్స్ చేసి చేసుకుంటే ఇంకా రెడ్ చట్నీ అయితే తయారవుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్నాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మరి అలానే ఫాలో చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో బటన్ అయితే ప్రెస్ చేయండి ప్లీజ్.